కూర మంచి కలుపుకొని పరకబెట్టుకొని నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా నేను ఒక మంచి చేపల కూరతోటి మీ ముందుకు వచ్చిన. ఈరోజు నేను చేసుకునే చేపల కూర ఏంటంటే బుడ్డ పరకల కూర. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న చేపలలో ఇవి ఒక రకమైన చేపలు. ఈ చేపలు క్లీన్ చేసే ప్రాసెస్ కొంచెం రిస్క్ తోటి ఉంటుంది, కానీ ముందు రిస్క్ తీసుకుంటేనే కదా తినేటప్పుడు మనకు ఆ మజా వచ్చేది. ఏమంటారు? అంతేగా. ఈ చిన్న చేపల కూర చిటికెలో చకచక చేసేసుకుందామా? పోదండి. మనం ముందుగాల చేపలకి ఉప్పు కారం మసాలాలు పట్టించుకుందాం. దానికోసానికి నేను ఒక గిన్నె తీసుకున్నా. ఇప్పుడు ఈ చేపల్ని గిన్నెలో వేసుకుందాం. నేనైతే 1/2 కిలో చేపలు తీసుకున్నాను, చిన్న చేపలు. చూడండి, వీటిని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని. అర టీ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చిటికడి పసుపు వేసుకుందాం. వేయించి నూరు పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఈ మసాలాలు చేపలకు పట్టేలాగా మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో చింతపండు రసం పోసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచాను. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. మరొకసారి ఈ చేపల్ని ఈ విధంగా చింతపండు రసంలో కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూరని తాలింపు వేసుకుందాం. దానికోసానికి పొయ్యి వెలిగించుకొని ఒక మట్టి కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కింది. ఇందులో కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుందాం. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం తాలింపులో కూడా. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల పులుసు వేసుకుందాం. ఈ తాలింపులో ఒకసారి కలుపుకుందాం ఈ పులుసుని. పైన ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 1/2 గంట సేపు మంచిగా ఉడికించుకుందాం. చేపలు చిన్నవే కదా, త్వరగా ఉడికిపోతాయి. ఈలోపు వెంటనే మన వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే? 15 minutes later. ఫ్రెండ్స్, కూర ఉడికిపోయింది. ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో. చూడండి, కూర చాలా చక్కగా ఉడికిపోయింది. అవునా? ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీరని వేసేసుకుందాం. ఇందులో గరిటె పెట్టకుండా ఇలా తిప్పేసుకుందాం. ముక్కలు చెదిరిపోతే గరిటె పెట్టకూడదు. ఓకే, చూడండి మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది చిన్న చేపల కూర. మూత పెట్టేసుకుందాం. పొయ్యి బంద్ చేసుకుంటున్నా. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన బుడ్డ పరకల కూర రెడీగా ఉంది నా ముందు. నెక్స్ట్ వచ్చేసి మా మాస్టర్ టేస్ట్ చేస్తారు. మీరు కూడా ఒకసారి చూసేయండి. బయట చల్లగా వర్షం పడుతుంది. మనకి వేడి అన్నంలో ఇప్పుడే చేసుకున్న బుడ్డ పరకల కూర దగ్గర మంచిగా కలిపేసుకొని కూర మంచిగా కలుపుకొని పరకబెట్టుకొని గుడ్డ పరకల కూరకి అడ్డు అదుపు ఉండదండి, అమృతం లెక్కనే ఉంటుంది. ఇగో అట్లా ఉంటుంది మనతోటి.
సరిగ్గుంది. ముద్దకు ఒక పరక పెట్టుకొని తింటుంటూ ఉంటుంది స్వామినంగా. అబ్బాబ్బాబ్బా అద్భుత. పెద్ద చేపల కంటే చిన్న చేపల టేస్టు మామూలు కూడదు. పెద్ద చేపలు ఒకటే మొహం కొడతాయండి, ఎక్కువ తినలేము. చిన్న చేపలు అయితే ఎన్ని తినవచ్చు. అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్న చేపలు అద్దరిపోద్ది. చిన్న చేపలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.